ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు చాలా బాగున్నారని నేను తలుస్తున్నాను. అదే రీతిలో దేవుని కృపా మహదేశ్వరాన్ని బట్టి మేము కూడా కులసాగా ఉన్నాం. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి నడిపించడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం. మనుషులకు అనుగ్రహించిన ఈవులు, దీంట్లో మనం గతంలో 2 క్లాసులు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనము 3వ క్లాసుని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ క్లాసులో మనం యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము వలన పాపమనే చెరలో బంధించబడినటువంటి వారిని విడిపించి వారికి అనుగ్రహించిన ఈవులేంటి, వారికి ఈవులు కొన్ని ఈవులు అనుగ్రహించాడంట. ఏమి ఈవులు అనుగ్రహించాడు అనే వాటి గురించి ఈరోజు మనం అందులో కొన్ని ఈవుల గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు 7, 8 ఈవుల గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7, 8 ఈవులు. గత క్లాసులో మనం 6 వరకు మనం నేర్చుకున్నాం. ఈ క్లాసులో 7, 8 ఈవుల గురించి మనం నేర్చుకుందాం. ఒక ఈవి ఏంటంటే సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. అంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం వల్ల పాపమనే చెరలో బంధించబడిన వారిని విమోచించాడు. అంటే ఆ చెరగా కొనిపోయాడు. ఆ చెరన అంటే పాపానికి బలమైన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసాడు. సెలవులో కొట్టివేస్తే మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నీ క్షమించాడు. కాబట్టి ప్రియులారు, ఒకసారి ధర్మశాస్త్రము వలన పాపమనే చెరలో బంధించబడిన వారిని యేసుక్రీస్తు సెలవులో మరి చెరగా కొనిపోయాడు అంటాడు. అంటే అంటే ధర్మశాస్త్రం వల్ల పాపమనే చెరలో బంధించబడ్డారు. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా పాపం అనేది మనకి తొలగిపోయినటువంటి పరిస్థితి. తొలగిపోవటం ద్వారా, తీసివేయటం ద్వారా, కొట్టివేయటం ద్వారా, మనకు అడ్డం లేకుండా తీసివేయటం ద్వారా ఏం జరిగిందంటే 7వ పాయింట్ ఏంటంటే సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. అంటే యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి మహత్కార్యాలు ఏంటి, ఎందుకు సిలువేయబడ్డాడు, ఎందుకు మరి అప్పగించబడ్డాడు అంటే నెంబర్ 1 ఏంటంటే 7వ నెంబరు సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. 8వ పాయింట్ ఏంటంటే దేవునితో సమాధానపరచాలి. అంటే ఈ పని చేస్తాం వల్ల ఏం జరుగుతుందంటే దేవునితో సమాధానపరచాలి. ఏం జరిగింది సిలువలో అంటే పాపాన్ని తీసివేసేసాడు. దేవునికి మనకి మధ్యలో అడ్డు ఉన్నది ఏంటంటే పాపము అడ్డుంది అంటాడు. ఈ పాపాన్ని తీసివేసేసాడు. ధర్మశాస్త్రము అంటే సిలువలో పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ఏం జరిగిందంటే పాపాన్ని తీసివేయటం ద్వారా దేవునికి మనకి మధ్యలో అడ్డున్నటువంటి పాపము తొలగిపోవటం ద్వారా దేవునితో సమాధాన స్థితి అనేది మనకి కలిగింది. ఈ 2 పాయింట్లు మనము కొంతవరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ దేవుని సంకల్పం ఏంటి అంటే మనము తన ఎదుటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అనేదే దేవుని సంకల్పము. ఈ సంకల్పము దేవుడు ఎప్పుడు సంకల్పించాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపై మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని ఎదుట, పరలోకంలో దేవుని ఎదుట ఎలా ఉండాలంటే తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తుకి పునాది వేయబడక మునిపై ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఎఫ్సీ పత్రికలో 1వ అధ్యాయం 4-6 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియనేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనని తన కోసము నిర్ణయించుకున్నాడంట. మనం ఎవరి కోసం అంటే తన కోసము నిర్ణయించుకున్నాడంట. ఎప్పుడంటే ముందుగా, ఎంత ముందుగా?
అనేది చెప్తున్నాడు. జగత్తుకి పునాది వేయబడక మునిపే, మన క్రీస్తులో ఏర్పాటు చేసుకునేప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే. 6వ వచనం, మనము తన ఎదుట, దేవుని ఎదుట, దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో. అంటే మనం దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకసారి మనం పరిశీలన చేస్తే సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. అంటే సంఘమును పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవుని సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి పంపించిన యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు అంటే మా సంఘాన్ని పరిశుద్ధంగా ఉండటం కోసం, సంఘము నిర్దోషమైనదిగా ఉండటం కోసం, మహిమగల సంఘంగా ఉండటం కోసం పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై యేసుక్రీస్తు ఏం చేశాడంటే తను తాను అప్పగించుకున్నాడు. చూద్దాం ప్రియులారా, ఈ మాటలన్నీ బైబిల్లోనే ఉన్నాయి, రోజు చదువుతూ ఉంటాం, కానీ మనకి అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఎఫ్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయము 25-27 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అనేసి చెప్పుకుంటూ అటువలనే అంటాడు. అటువలనే ఏం జరిగిందంటే అటువలనే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడంట. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వలన వాక్యముతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దానికోసము తను తాను అప్పగించుకున్నాడు. అసలు తను తాను అప్పగించుకున్న దేనికి? చూడండి, ఆయన తను తాను అప్పగించుకున్న దేనికి? ఒకసారి ఆలోచించండి. అప్పగించుకున్న తర్వాత ఈయన అనుకున్నాడా, లేకపోతే ఇలా చేద్దాము సంఘాన్ని అని ఆయన అనుకుని ఆయన అప్పగించుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని ఎలా చేయాలంట మొన్న అనేటే చూద్దాం. ఏంటంటే సంఘమును పరిశుద్ధమైనదిగా ఉంచాలంట, నిర్దోషమైనదిగా ఉంచాలంట, మహిమగల సంఘంగా ఉండాలంట, పవిత్రపరచటానికి పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నది దేనికి? ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. క్రీస్తు మనలను ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనలను ప్రేమించి ఏం చేశాడు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను అర్పణగాను అప్పగించుకున్నాడంట. తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి బైబిల్లో? ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం మనం పరిశీలన చేస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అంటాడు. అంటే యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు ఒకసారి ఆలోచించి. మన కోసం ఏం చేశాడు? మన ప్రేమించాడంట, పరిమళ వాసనగా ఉండటం కోసం తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు అనేసి అక్కడ రాయబడింది. మరొక వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. తన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండటం కోసం, నిర్దోషులుగా ఉండటం కోసం, నిరపరాధులుగా ఉండటం కోసం యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహముందు మరణం వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచాడు. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, తన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను అంటాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. ఇంకా మనం చూస్తే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తానే అప్పగించుకున్న మనని పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి మరి
తన సొత్తుగా చేసుకుంటానికి తానే మన కోసం అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు తానే మన కోసం ఎందుకు అప్పగించుకున్నాడు? అప్పగించుకున్నాడంటే మన పవిత్రపరచడానికి, తన సొత్తుగా చేసుకుంటానికి తానే మన కోసం అప్పగించుకున్నాడు. ఈ మాటలు ఎక్కడ రాయబడినాయి? తీతు పత్రికలో 2వ అధ్యాయంలో 1 నుంచి 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, చూడండి, పరిశుద్ధులుగా ఉండాలన్నా, పవిత్రులుగా ఉండాలన్నా, ఆయన సొత్తుగా మనం ఉండాలన్నా ఏం చేయాలి? దుర్నీతి నుండి విమోచించబడాలి. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తాను అప్పగించుకున్నాడు. పవిత్రపరచడానికి ఎందుకు అప్పగించుకున్నాడు? ధర్మశాస్త్రం ఉంటే ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రం యొక్క స్థితి ఏంటంటే పాపమనగా ఏంటిదో తెలియపరచబడుతుంది, కానీ పాపము తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. పైపెచ్చు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారంటే ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నాడు అంటాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన వారందరూ శాపానికి లోనే ఉన్నారు. ఎందుకు లోనే ఉన్నారంటే ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ఉండాలి. ఏంటి సమస్య అంటే ఆజ్ఞలన్నీ అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా అపరాధి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రియులరా, మరి యేసుక్రీస్తు ఈ ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే అందరినీ పాపంలో బంధిస్తుంది. పాపి అని ఆరోపిస్తుంది, పాపమును ఆరోపిస్తుంది. పాపము అత్యధికమైన పాపము అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్నీతిలోంచి విడిపించబడాలంటే ఏం చేశాడు యేసుక్రీస్తు మన కోసం అంటే తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? విడిపించాలి. ఇంకా ఏంటంటే తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసాం. పవిత్రపరచబడినటువంటి వారు ఈరోజు యేసుక్రీస్తు చెరగా కొనిపోవటం ద్వారా ఏం జరిగిందంటే మనము పవిత్రులుగా చేయబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము అనేసి. ఇంకా మనం పరిశీలన చేస్తే మరొక వచనాన్ని చూద్దాం. ఈ వచనము తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచనాన్ని మనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం రాయబడిన మాట ఏంటంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు అంటాడు. ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము యేసుక్రీస్తు తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడు అంటే క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచించవలననే మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. ఏం చేయాలని? విమోచించటం కోసం, దుష్ట కాలములో నుండి విమోచించటం కోసం తాను అప్పగించుకున్నాడు. పవిత్రపరచడం కోసం, పరిశుద్ధపరచడం కోసం. అలాగే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడిగు ఆత్మ ద్వారా తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరిచేటటువంటి పరిస్థితి ఏంటంటే నిత్యుడిగా ఆత్మ ద్వారా తానే నిర్దోషినిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో వృద్ధి చేయుతున్నదంటాడు. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు సెలవులో రక్తం చిందించింది దేనికోసం అని మనం ఏం చెప్తున్నాం? యేసుక్రీస్తు లోకానికి వచ్చింది దేనికోసం? పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు, పాపలను వెతికి రక్షిస్తానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి వచ్చాడు, మన పాపముల నుండి మనం విమోచించడానికి వచ్చాడు, మనని నిర్దోషులుగా తీర్చబట్టడానికి వచ్చాడు, రక్తం చిందించాడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనం దేవుడు యేసుక్రీస్తుని పంపించడం ద్వారా క్రీస్తు మన కోసం ఏం చేశాడు?
క్రీస్తు ద్వారా మనం పొందుకున్నది ఏంటి? ఇది మనం గుర్తించగలుగుతున్నామా లేదా? ఒకసారి ఆలోచించండి. ఎంత అద్భుతమైన సంగతి యేసుక్రీస్తు సిలువలో జరిగించాడు. సిలువ రక్తములో చూడండి, సిలువ రక్తము ఆయన మృతులు పొందుతాను. యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు. మనల్ని నీతిమంతుడిగా తీర్థానికి తిరిగి లేచాడు. అప్పగించబడినప్పుడు ఏం చేశాడు? సిలువలో రక్తం కార్చాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ఎలాంటిదంటే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాం. మనస్సాక్షిని శుద్ధి చేస్తాం. మనం ఏం చేస్తామంటే శరీర శుద్ధే జరిగిస్తున్నారు, కానీ శరీరానికి శుద్ధి, బట్టలకి శుద్ధి జరిగిస్తున్నారు, కానీ మనస్సాక్షికి శుద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. అదే దేంట్లో ఉంది శక్తి అంటే క్రీస్తు రక్తంలో ఉంది. క్రీస్తు రక్తంలో ఏముందంటే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటానికి, జీవము గల దేవుని సేవించాలంటే మన మనస్సాక్షి ఎలా ఉండాలంట? ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. మనస్సాక్షి శుద్ధిపరచబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉండాలి. అది దేంట్లో జరుగుతుందంటే క్రీస్తు రక్తంలో జరుగుతుంది. మరొక వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనంలో, 2వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? మనం పరిశుద్ధులు చేయాలని, మనం నిర్దోషులుగా చేయాలని, మన పవిత్రపరచాలని ఆయన అప్పగించుకున్నాడు. మరి తీర్పు తీర్చు దేవునికి తను తానే అప్పగించుకున్నాడంట. దూషించబడి బదులు పలకలేదంట, శ్రమ పెట్టబడి బెదిరింపక. చూడండి అలాంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారు ఒకసారి అలాది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పరిశుద్ధ పరచడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే ఆయన గవిని వెలుపట శ్రమ పొందాడంటే. గవిని వెలుపట హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 2వ వచనంలో మనం పరిశీలన చేస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఎందుకు గవిని వెలుపట శ్రమ పొందాడు అంటే పరలోకానికి వెళ్ళే ముందు ఆయన ఆ గవిని వెలుపట ఎందుకు శ్రమ పొందాడంటే తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచాలి. వచ్చిందే దానికోసం. అందుకనే శ్రమ పొందాడు. పరలోకానికి వెళ్ళే ముందు గవిని వెలుపట శ్రమ పొందాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి మరి యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ధర్మశాస్త్రం వల్ల పాపములో బంధించబడిన వారిని విడిపించాడు. చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. ఏంటి ఆ ఈవి? శరీరానికి సంబంధించిన ఈవులు కాదండి, అవి ఆత్మకు సంబంధించిన ఈవులు. దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవించాలో అలాంటి జీవితాన్ని మనకి ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఇంకా మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, యేసుక్రీస్తు మన పాపముల కోసం సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు, తాను అప్పగించుకున్నాడు అనేసి అక్కడ రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే, అనగా సిలువ మరణము పొందినంత విధేయత చూపిన వాడే తాను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? మనని పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. అందుకనే తగ్గించుకున్నాడు. అందుకనే పౌలు చెప్తా ఉన్నాడు. పౌలు చెప్తా ఉన్నాడు ఏంటంటే, నేనిప్పుడు శరీరం ముందు జీవించుతున్న నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న క్రీస్తు దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను ఎందుకు జీవిస్తున్నాను అంటే, నన్ను ప్రేమించి నా కోసం తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే జీవిస్తున్నా. తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎవరి కోసం దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు? ఎందుకోసం పంపించాడు? యేసుక్రీస్తు ఎందుకు సెలవువాడు? సంఘాన్ని పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. మచ్చ, మడత, డాగు, కళంకము అటుది మరి ఏదైనా లేకుండా
పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు సెలవులో అప్పగించుకున్నాడు. తన సొత్తుగా చేసుకుంటానికి అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన. పరిశుద్ధమైనదిగా అంటే యేసుక్రీస్తు లో సిలువలో రక్తం చిందించడం ద్వారా, సిలువ మరణం పొందడం ద్వారా, మృతుల పునరుద్ధానం ద్వారా మరి ఏం జరిగిందంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మా పాపం అనే చెరలోంచి మనం విడిపించబడటం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మహిమకు మనం వారసులుగా, హక్కుదారులుగా చేయబడేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, పౌలు చేసుకున్న తీర్మానం గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఒక మాట హెచ్చరిక ఒక్క మాట ఆలోచించండి. మనలను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము. ఎవరి రక్తము? యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తం ఎలాంటిదంట? మనలను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము. ఇంకా అపోస్తలులు చెప్తారు, మరి ఏ నామమున రక్షణ లేదంట. మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. ఈ నామమునే మనం రక్షణ పొందాలి. ఆకాశం కింద మనుషుల్లో ఏ నామములు కూడా రక్షణ లేదు అని అంటాడు. అంటే మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి సాధనము ఏంటి? ఏది సాధనము అంటే క్రీస్తు రక్తము. సాధనమైన రక్తము క్రీస్తు రక్తము. మరి అలాంటి రక్తాన్ని అపవిత్రంగా చేస్తే వాడికి పుట్టగతులు ఉంటాయా అంటే లేదు. మరీ ఎక్కువైనా శిక్ష అనేది దొరుకుద్ది. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 29వ వచనమును మనం చూస్తే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది దానిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడును. ఒకసారి ఆలోచింది. అంటే సమస్య ఏంటంటే ఈ మాకు కాదని అంటారు. మాకు కాదని అనుకుంటున్నారు వీళ్ళు, ఈ బాధకులు కానీ విశ్వాసాలు కానీ. మాకు కాదని కాదు, అసలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు వచ్చి మనకి ఏం జరిగించాడు? మనని ధర్మశాస్త్రముల పాపములో బంధించబడిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపించే ధర్మశాస్త్రాన్ని చెరగా తీసుకుపోవటం ద్వారా మనకు అనుగ్రహించిన ఈవులేంటో నువ్వు తెలుసుకోలేకపోతే మనము ఆత్మీయ జీవితం దేవుని చిత్తానుసారంగా మన ఆత్మీయ జీవితం కొనసాగుద్దా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళకి అని అనుకుంటున్నాం. కానీ దేవుని కుమారుని పాదములతో తొక్కేవాళ్ళు ఎవరో అంటే యేసుక్రీస్తు వచ్చాడు, మాకు లోకాన్ని ఇవ్వటానికి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చాడు, మాకు అది ఇవ్వటానికి వచ్చాడు, మాకు ఇది ఇవ్వటానికి వచ్చాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తు రక్తము విలువ తెలుసుకోలేక పాదములతో తొక్కేటటువంటి పరిస్థితి. పరిశుద్ధ పరిస్థితికి నిబంధన రక్తమును అపవిత్రమైన దానికి ఎంచేటటువంటి, అసలు యేసుక్రీస్తు తెలుగులో ఎందుకు రక్తం కార్చాడో తెలవనటువంటి అమాయకులుగా ఉండే లోకం నాకు ఇవ్వటం కోసమే దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. లోకం నాకు ఇవ్వటం కోసమే యేసుక్రీస్తు తెలుగులో రక్తం చిందించాడు అని అభిప్రాయపడుతున్నటువంటి, దానికోసం ప్రయాసపడుతున్న, దాన్ని కోరుకుంటున్నటువంటి వారు నిబంధన రక్తమును అపవిత్రము చేసేటటువంటి వారు. వారికి ఏం జరుగుతుంది? కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడిగా ఎంచునని మీకు తెలియనుగాక అనేసి అక్కడ రాయబడింది. యేసుక్రీస్తుని ఏం కోరుకుంటున్నారు? దేనికోసం యేసుని నమ్ముతున్నారు? తల్లకి సాతానుగాడు వచ్చి మొత్తం మార్చేశాడు, జనాల్ని మార్చేశాడు. ఒకసారి ఆలోచించండి. దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ఆరాటం? దేనికోసం నీ పోరాటం? దేవునితో సమాధాన స్థితి లేకపోతే, మనం పవిత్రపరచబడకపోతే, దేవునితో సమాధాన స్థితి లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుని మరి మా దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక.
ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.